Welcome to Pinnacle 2 Science. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో 12th క్లాస్ కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి సొల్యూషన్స్ గురించి పార్ట్ 3 కాన్సంట్రేషన్ ఆఫ్ టర్మ్స్ అనే పాయింట్ మీద కాన్సెప్టువల్ అండ్ అప్లికేషన్స్ నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఐఐటి నీట్ మీద ఏ విధంగా ఇస్తారు అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సంట్రేషన్ టర్మ్స్ని 2 గ్రూప్స్గా క్లాసిఫై చేశాము. గ్రూప్ ఏ, గ్రూప్ బి. గ్రూప్ ఏ అంటే వాల్యూమ్ రిలేటెడ్, గ్రూప్ బి అంటే మాస్ రిలేటెడ్. ప్రీవియస్ పార్ట్స్లలో వెయిట్ పర్సెంటేజ్, వాల్యూమ్ పర్సెంటేజ్, వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్, పీపీఎం, పీపీబి, పీపీటీ అనేటువంటి కాన్సెప్ట్స్ మీద పార్ట్ 2 సెక్షన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ సెక్షన్లో మొలారిటీ, మోల్ ఫ్రాక్షన్, ఫార్మాలిటీ, మొలారిటీ డైల్యూషన్ ప్రిన్సిపల్ మీద కాన్సెప్ట్ అండ్ అప్లికేషన్స్ అనేటువంటివి ఏ విధంగా నేషనల్ వైడ్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఐఐటి నీట్స్లలో ఎలా ఇస్తారు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. Methods of expressing the concentration of solutions. సొల్యూషన్స్ యొక్క కాన్సంట్రేషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని మెథడ్స్ని యూజ్ చేస్తారు. వాటిని కాన్సంట్రేషన్ టర్మ్స్ అని చెప్తాము. కాన్సంట్రేషన్ టర్మ్స్ అనేటువంటివి 2 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. టెంపరేచర్ డిపెండెంట్ అయినటువంటి టర్మ్స్ అని, టెంపరేచర్ ఇండిపెండెంట్ అయినటువంటి టర్మ్స్గా. టెంపరేచర్ డిపెండెంట్ని గ్రూప్ ఏ అని, టెంపరేచర్ ఇండిపెండెంట్ని గ్రూప్ బి అని క్లాసిఫై చేయడం జరిగింది. గ్రూప్ ఏ అంటే అనదర్ వర్డ్గా వాల్యూమ్ రిలేటెడ్ టర్మ్స్ని గ్రూప్ ఏ టర్మ్స్ అని, మాస్ రిలేటెడ్ టర్మ్స్ని గ్రూప్ బి టర్మ్స్గా క్లాసిఫై చేశాము. టోటల్గా ఉన్నటువంటి కాన్సంట్రేషన్ టర్మ్స్ని గ్రూప్ ఏలో చెక్ చేస్తే వాల్యూమ్ పర్సెంటేజ్, వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్, వెయిట్ పర్సెంటేజ్, పీపీఎం, పీపీబి, పీపీటీ వంటివి పార్ట్ 2 సెక్షన్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సెక్షన్లో మొలారిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్, మొలాలిటీ వంటి కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొలారిటీ టైటిల్ చూడంగానే మనకు వర్డ్లో మొలారిటీ MOL మోల్ అనే వర్డ్ వస్తుంది. ఈ మోల్ అనే వర్డ్ లాటిన్ నుంచి డిరైవ్ చేయబడింది. మోల్స్ అనగా మాస్ అని, బల్క్ అనే మీనింగు లాటిన్ వర్డ్లో. సో అకార్డింగ్ టు కెమికల్ డెఫినేషన్, వాట్ ఈస్ మొలారిటీ? The number of moles of solute present in 1 liter of a solution is called as molarity. Molarity అనగా క్యాపిటల్ M లెటర్తో ఇండికేట్ చేస్తాము. ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ present in the volume of the 1 liter of the solution is called as molarity. So దీన్ని M is equal to number of moles divided by volume in
లీటర్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. యూనిట్స్ వచ్చేసరికి మోల్స్ని MOL తో రిప్రజెంట్ చేస్తాం. వాల్యూమ్స్ని లీటర్ మోల్ పర్ లీటర్ ఆర్ మోల్ లీటర్ ఇన్వర్స్ అని ఇండికేట్ చేస్తాము. దీని ఓవరాల్గా క్యాపిటల్ M తో రిప్రజెంట్ చేస్తాము. అంటే 1 మొలారిటీ 2 మొలారిటీ 3 మొలారిటీ అండ్ సో ఆన్ అని ఈ విధంగా మొలారిటీ యూనిట్స్ని రిప్రజెంట్ చేస్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ కాన్సెప్ట్ ఆఫ్ మొలారిటీ. ఈ మొలారిటీ ఫార్ములాను ఇంకొన్ని కన్వర్షన్స్ లేకి ఎలా మార్చుకోవచ్చు, ఈ ఫార్ములాస్ మీద కూడా ప్రాబ్లమ్స్ అనేటువంటివి అడుగుతూ ఉంటారు. అవేంటివి అంటే మొలారిటీ అంటే M is equal to N divided by V. V అనేటువంటిది లీటర్స్లో ఉంటుంది, మోల్స్ అనేటువంటిది గ్రామ్స్లో ఉంటుంది. ఈ లీటర్లో ఉన్నదాన్ని MLA కన్వర్ట్ చేస్తే V డివైడెడ్ బై 1000 అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ది న్యూమిరేటర్కి వెళ్తుంది 1000 ఇంటూ N డివైడెడ్ బై V ఇన్ ML. సో ఫైనల్గా మొలారిటీ ఫార్ములా ఏమని రాసుకున్నాం, మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు N బై V ఇన్ ML ఇంటూ 1000 అని చెప్పేసి ఫార్ములాని కన్వర్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఈ ఫార్ములాలో మోల్స్ అంటే ఫార్ములా ఏంటి, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ మోల్స్ అనే ఫార్ములా వస్తుంది. వెయిట్ని మాస్లో చెప్తాము, మాలిక్యులర్ వెయిట్ని మోలార్ మాస్ అని చెప్తాము. సో ఎలా యూజ్ చేసినా కూడా ఇదే మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ N పొజిషన్లో మాస్ బై మోలార్ మాస్ సబ్స్టిట్యూట్ చేస్తే మాస్ బై మోలార్ మాస్ ఇంటూ V ఇంటూ ML ఇంటూ 1000 లేకి కన్వర్ట్ అవుతుంది. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ డివైడెడ్ బై, సో పైన వచ్చినటువంటి ఈక్వేషన్ని నేను రీఅరేంజ్ చేసుకున్నాను ఇంకొక ఫార్ములాకి కన్వర్ట్ చేసుకోవడానికి. మాస్ డివైడెడ్ బై వాల్యూమ్ ఇన్ ML ఇంటూ 1000 ఇంటూ 1 బై మోలార్ మాస్ అనేటువంటిది సపరేట్గా రాసుకున్నాను. ఇక్కడ మాస్ డివైడెడ్ బై వాల్యూమ్ ఇన్ ML ఇంటూ 1000 అంటే ప్రీవియస్ మనం డిస్కస్ చేశాము, స్ట్రెంత్ ఆఫ్ ది సొల్యూషన్ అవుతుంది. సో ఫార్ములా ఏమవుతుంది, స్ట్రెంత్ ఆఫ్ ది సొల్యూషన్ డివైడెడ్ బై మోలార్ మాస్. సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు అనదర్ ఫార్ములా ఏం నోట్ చేసుకోవచ్చండి, స్ట్రెంత్ డివైడెడ్ బై మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్ములాని 1000ని 100 ఇంటూ 10 అని నోట్ చేసుకున్నాను. ఇక్కడ మాస్ డివైడెడ్ బై వాల్యూమ్ ఇంటూ 100ని నేను వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సో ఫైనల్గా మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ డివైడెడ్ బై మోలార్ మాస్. సో అనదర్ ఫార్ములాని కన్వర్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మీకు బాక్స్లో రిప్రజెంట్ చేసుకుంటూ వచ్చినటువంటివి ఫైనల్ ఫార్ములాస్. సో ప్రాబ్లంలో మీకు వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ మోలార్ మాస్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు మొలారిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ఫార్ములాను మీరు సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలి. స్ట్రెంత్ ఆఫ్ ది సొల్యూషన్ ఆర్ మోలార్ మాస్ ఇచ్చారనుకోండి, ఈ ఫార్ములాను మీరు వేసుకొని ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవాలి. లేకపోతే మోల్స్ ఇచ్చారనుకోండి, M ఈజ్ ఈక్వల్ టు N డివైడెడ్ బై V ఫార్ములా వేసుకొని మోల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అనదర్ ఫార్ములా మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ ఏం చూసామండి ప్రీవియస్ ఫార్ములాలో వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ అన్నాం. వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ని డెన్సిటీలోకి కన్వర్ట్ చేస్తే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో వెయిట్ బై వాల్యూమ్ అన్నప్పుడు ఏమవుతుంది, సో V
వెయిట్ బై వాల్యూమ్ అన్నప్పుడు D ఇంటూ వెయిట్ పర్సెంటేజ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ D ఇన్ వెయిట్ పర్సెంటేజ్ డివైడెడ్ బై మోలార్ మాస్. సో ఈ ఫార్ములా అంటే మీకు డెన్సిటీ అనేటువంటిది ఇచ్చి వెయిట్ పర్సెంటేజ్ ఇచ్చేసి మోలార్ మాస్ ఇచ్చేసి మొలారిటీ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములాని మీరు పెట్టుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. అదేవిధంగా డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చినప్పుడు కాంపౌండ్స్ని ప్యూరిటీ తీసుకుంటాము. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఇంటూ ప్యూరిటీ ఇంటూ 10 డివైడెడ్ బై మోలార్ మాస్ ఈజ్ కాల్డ్ యాజ్ మొలారిటీ. సో ప్యూరిటీ అని కానీ స్పెసిఫిక్ గ్రావిటీ అని చెప్పేసి మాలిక్యులర్ వెయిట్ మీకు ఇస్తే ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మొలారిటీ, డిఫరెంట్ ఫార్ములాస్. యూనిట్స్ అనేటువంటివి చెక్ చేస్తే మోల్స్ పర్ లీటర్, దీన్నే క్యాపిటల్ లెటర్ M తో రిప్రజెంట్ చేస్తాము. 1 మొలారిటీ 1 M ఈజ్ ఈక్వల్ టు 1 మోల్ పర్ లీటర్. సో ఈ విధంగా యూనిట్స్ కనిపిస్తే మొలారిటీ అని రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి. ఈ మొలారిటీ అనే కాన్సెప్ట్ అనేటువంటిది ఓవరాల్ 3 బ్రాంచెస్ అయినటువంటి మెజారిటీ ఆర్గానిక్, ఫిజికల్, ఇనార్గానిక్ కెమిస్ట్రీస్లలో ఈ మొలారిటీ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఇప్పుడు ఇచ్చినటువంటి ఫార్ములాస్కి ఈచ్ ఫార్ములాకి ఒక్కొక్క ప్రాబ్లమ్ని చెక్ చేస్తే క్యాలిక్యులేట్ ది మొలారిటీ ఆఫ్ ఏ సొల్యూషన్ ప్రిపేర్డ్ బై డిజాల్వింగ్ 58.44 grams of NaCl in enough water to make a 500 ml of solution. Molar mass of NaCl is equal to 58.44 gram molarity. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? సో మొలారిటీని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఇచ్చారు? సో మొలారిటీ అంటే M ఈజ్ ఈక్వల్ టు N డివైడెడ్ బై V. ఫార్ములాస్ చూసుకున్నాం. సో N వాల్యూ మనకు తెలియాలి, V అనే వాల్యూ ఇక్కడ 500 ml అని ఇచ్చారు. మనకి 500 ml అంటే లీటర్స్ లై కన్వర్ట్ చేసుకోవాలి. 0.5 లీటర్స్ అవుతుంది. సో దిస్ ఈస్ వాల్యూమ్ ని లీటర్ లై కన్వర్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ మనకి N వాల్యూ కావాలి. N అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో వెయిట్ ఎంత ఇచ్చారు? 58.44 గ్రామ్స్ అని ఇచ్చారు. వెయిట్ మోలార్ మాస్ వచ్చేసి 58.44 ఇచ్చారు. సో క్యాన్సల్ చేసుకుంటే 1 మోల్ వస్తుంది. సో 1 మోల్ క్లియర్గా M ఈజ్ ఈక్వల్ టు N డివైడెడ్ బై Vలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/0.5 వీటిని వాల్యూస్ని సింప్లిఫై చేస్తే 2 వస్తుంది. సో యూనిట్స్ వచ్చేసి క్యాపిటల్ M మొలారిటీకి. సో 2 మొలారిటీ ఇస్ ద ఆన్సర్. మీకు ఇచ్చినటువంటి ఆప్షన్ A, B, C, D ఆప్షన్లో 2 మోల్స్ అనేటువంటిది ఇచ్చినప్పుడు దాన్ని మీరు ఆన్సర్ని టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇలాగ మీకు JEE మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి అలాగే నీట్ ఎగ్జామినేషన్స్కి ఆప్షన్స్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టైప్లో ఉంటాయి. ఇలా క్వశ్చన్కి ఆన్సర్ చేసే మెథడ్ని అడ్వాన్స్డ్ JEE అడ్వాన్స్డ్కి చెక్ చేసుకుంటూ ఉంటాము. సో దిస్ ఈస్ కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్, వాట్ ఈస్ ది మొలారిటీ ఆఫ్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ 5 grams of NaCl, molar mass 58.5 gram per mole in 500 ml of a solution. సో ఫార్ములా చూడండి, ఇక్కడ మనకి ఫార్ములాస్ అనేటువంటివి చూసాము. సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు మోల్స్ బై వాల్యూమ్. క్లియర్? మోల్స్ని మనం కన్వర్ట్ చేసేటప్పుడు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ V ఇన్ లీటర్. సో ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసుకుంటే డైరెక్ట్గా ఫార్ములా సొల్యూషన్ వచ్చేస్తుంది. వెయిట్ వచ్చేసి
5 grams, మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 58.5, వాల్యూమ్స్ 500 ml, కన్వర్ట్ చేస్తే 0.5 లీటర్స్. సో 0.5 సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. 5 డివైడెడ్ బై డినామినేటర్లో ఈ వాల్యూ 29.25 అవుతుంది. సో వీటిని సింప్లిఫై చేసుకుంటే ఫైనల్ వాల్యూ 0.171 మొలారిటీ వస్తుంది. వాట్ ఈస్ ద మొలారిటీ of an H2SO4 solution with a strength of 98 gram per liter. సో ఇక్కడ ఫైండ్ అవుట్ మొలారిటీ అని చెప్తున్నారు. వాల్యూస్ ఏమి ఇచ్చారు? స్ట్రెంగ్త్ ఇచ్చారు. స్ట్రెంగ్త్ ఇచ్చినప్పుడు మొలారిటీ ఫార్ములా ఏంటి? మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెంగ్త్ డివైడెడ్ బై మోలార్ మాస్. స్ట్రెంగ్త్ వాల్యూ ఎంత ఇచ్చారు? 98. మోలార్ మాస్ ఆఫ్ H2SO4 ఎంత? 98. సో 98 క్యాన్సిల్ అయిపోతే 1 mole per liter. So this is the answer for this question. A 37% weight by weight percentage HCl solution has a density 1.19 gram per ml. Calculate its molarity. ఇక్కడ ఏమేమి ఇచ్చారు? వెయిట్ పర్సెంటేజ్ ఇచ్చారు, డెన్సిటీ డి వాల్యూ ఇచ్చారు, మొలారిటీ ఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫార్ములా డెన్సిటీ వెయిట్ పర్సెంటేజ్కి ఫార్ములాస్ ఏం ఫైండ్ అవుట్ చేశాము? మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ డి ఇంటూ వెయిట్ పర్సెంటేజ్ డివైడెడ్ బై మోలార్ మాస్. డైరెక్ట్ ఇచ్చినటువంటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 10 ఇంటూ డెన్సిటీ 1.19, వెయిట్ పర్సెంటేజ్ 37 divided by molar mass of HCl 36.46. న్యూమరేటర్ ని వాల్యూమ్ చేస్తే 440.3 వస్తుంది. డినామినేటర్ వాల్యూని అలాగే పెట్టుకోవాలి. సో ఈజ్ ఈక్వల్ టు 12.08 మోల్ పర్ లీటర్ వాల్యూ వచ్చింది. సో దిస్ ఈస్ మొలారిటీ ఆఫ్ దిస్ క్వశ్చన్. క్యాల్కులేట్ ది మొలారిటీ ఆఫ్ ఏ సల్ఫ్యూరిక్ యాసిడ్ solution which is 98% pure by mass and has a specific gravity 1.84. సో ప్రాబ్లం చూడంగానే ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? మొలారిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మొలారిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటివి? ప్యూరిటీ ఇచ్చారు, స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చారు, మోలార్ మాస్ H2SO4 98 గ్రామ్స్ ఇచ్చారు. సో మొలారిటీలో స్పెసిఫిక్ గ్రావిటీ ప్యూరిటీకి ఫార్ములాస్ ఏమున్నాయి? స్పెసిఫిక్ గ్రావిటీ ఇంటూ ప్యూరిటీ ఇంటూ 10 డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్. ఫార్ములాలో ఇచ్చినటువంటి వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోండి. 10 ఇంటూ స్పెసిఫిక్ గ్రావిటీ 1.84, ప్యూరిటీ 98, మోలార్ మాస్ 98. సో 98 క్యాన్సల్. 10 into 1.84 18.4 mole per liter వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా మొలారిటీ కాన్సెప్ట్ అండ్ వేరియస్ మొలారిటీ ఫార్ములాస్ చూసుకొని ప్రాబ్లంకి ఏ ఫార్ములా సూటబుల్ అవుతుంది దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని మొలారిటీని సింప్లిఫై చేశాము. డైల్యూషన్ ఫార్ములా ఫర్ మొలారిటీ. ప్రీవియస్ పార్ట్ 2లో వాట్ ఈస్ డైల్యూషన్ అనే కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో బ్రీఫ్గా పాయింట్ వచ్చింది కాబట్టి సో వాట్ ఈస్ డైల్యూషన్ చెక్ చేస్తే రిడ్యూసింగ్ సొల్యూషన్ కాన్సంట్రేషన్ బై యాడింగ్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ డైల్యూషన్. అంటే చూడండి, ఆరెంజ్ జ్యూస్ అనేటువంటిది సొల్యూషన్స్గా కన్సిడర్ చేస్తే ఈ సొల్యూషన్స్కి సాల్వెంట్ అనేటువంటిది యాడ్ చేసినప్పుడు కాన్సంట్రేషన్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. సో థిక్ కలర్లో ఉన్నటువంటి ఆరెంజ్ జ్యూస్ సాల్వెంట్ యాడ్ చేస్తే లైట్ కలర్ లేక వస్తుంది. అంటే సొల్యూట్ యొక్క కాన్సంట్రేషన్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుందని మీనింగు. సో దీన్నే ఈ ప్రాసెస్నే
డైల్యూషన్ అని చెప్తాము. డైల్యూషన్ ప్రిన్సిపల్ ఫర్ మొలారిటీ. డ్యూరింగ్ dilution process, number of moles of a solute remains constant is called as dilution principle. Molarity definition ante number of moles present in the volume in liter is called as molarity. So number of moles అనేటువంటివి remains constant గా ఉంటాయి అనేటువంటిదే డైల్యూషన్ ప్రిన్సిపల్. ఇక్కడ కేస్ 1 తీసుకున్నాను. కేస్ 1లో 6 సొల్యూట్ పార్టికల్స్ అనేటువంటివి ఉన్నాయి, బ్లూ కలర్లో హైలైట్ చేస్తూ ఉన్నాయి. సో వాల్యూమ్ అనేటువంటిది ఇక్కడ సమ్ వాల్యూమ్లో చేయబడి ఉంది. సో ఇది ఫస్ట్ ఉన్నటువంటి దాన్ని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అని తీసుకుందాము. దీనికి ఉన్నటువంటి మొలారిటీ M1 అనుకుంటే వాల్యూమ్స్ V1 అనుకుందాము. సో కేస్ 2కి వస్తే కేస్ 2లో ఫస్ట్ కేసులో ఉన్నటువంటి దానికి వాటర్ అనేటువంటిది యాడ్ చేస్తే అది డైల్యూషన్ ప్రాసెస్ జరిగి ఇలా మనకి ఫామ్ అవుతుంది. సో డైల్యూషన్ అంటే కాన్సంట్రేషన్ డిక్రీజ్ చేయడాన్ని డైల్యూషన్ అని చెప్తాము. సో కేస్ 2లో వచ్చిన దానికి M2 అని వాల్యూమ్ V2 అని చెప్తాము. ఈ వచ్చినటువంటి ఫైనల్ దాన్ని డైల్యూటెడ్ సొల్యూషన్ అని చెప్తాము. సో ఈ 2 కేసెస్లో అబ్జర్వ్ చేస్తే సొల్యూట్ పార్టికల్స్ 6 ఉంటాయి, ఇక్కడ ఓవరాల్గా సొల్యూట్ పార్టికల్స్ 6 ఉంటాయి. అంటే కాన్సన్ట్రేటెడ్ డైల్యూషన్లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ చేంజ్ అవ్వదు, ఓన్లీ యాడింగ్ టు ది సాల్వెంట్ యాడ్ చేస్తాము, దాన్నే డైల్యూషన్ ప్రాసెస్ అని చెప్తాము. ఇక్కడ మొలారిటీ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రెజెంట్ ఇన్ ది వాల్యూమ్ ఇన్ లీటర్ ఈజ్ కాల్డ్ యాజ్ మొలారిటీ. మోల్స్ అనేటువంటిది ఇక్కడ కాన్స్టెంట్ అని చెప్తున్నాము, చేంజ్ అవ్వదు. దేర్ ఫోర్ కాన్స్టెంట్ సైడ్ పెట్టుకొని వేరియబుల్ టర్మ్స్ని ఇట్లా తెచ్చుకుంటే M ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే MV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ డైల్యూషన్ ప్రిన్సిపల్. దీనిని కేస్ 1 కేస్ 2కి అప్లై చేస్తే M1 V1. సో డైల్యూషన్ ప్రిన్సిపల్ అంటే MV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ డైల్యూషన్ ప్రిన్సిపల్ని కేస్ 1 కేస్ 2కి అప్లై చేస్తే M1 V1 ఈజ్ ఈక్వల్ టు M2 V2 అవుతుంది. M1 V1 అంటే కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అని, డైల్యూషన్ చేసిన తర్వాత వచ్చింది M2 V2 కాబట్టి డైల్యూటెడ్ సొల్యూషన్ అని చెప్తాము. సో ఇక్కడ థర్డ్ కేస్ తీసుకున్నాం అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు M3 V3 అని చెప్తాము. సో ఈ విధంగా కాన్సన్ట్రేషన్ నుంచి డైల్యూషన్ నుంచి అనదర్ డైల్యూషన్ సొల్యూషన్స్ అనేటువంటివి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ డైల్యూషన్ ప్రిన్సిపల్ ఫర్ మొలారిటీ. కాన్సెప్ట్ చూసాము, దాని మీద రిలేటెడ్ ప్రాబ్లం చూస్తే వాట్ వాల్యూమ్ ఆఫ్ 5 మొలారిటీ HCl ఈజ్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ 250 ml ఆఫ్ 1 మొలారిటీ HCl. సో ఇక్కడ ఏమంటున్నారు, 5 మొలారిటీ అనేటువంటి మొలారిటీ ఉంది HCl సొల్యూషన్స్కి. దీని నుంచి 250 ml ఆఫ్ HCl 1 మొలారిటీ HClకి కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఎంత వాల్యూమ్ అనేటువంటిది ఉంటుంది అని అడుగుతున్నారు. అంటే 5 మొలారిటీ అంటే M1 అని ఫైండ్ అవుట్ చేయవలసింది V1 అని, 250 ml అంటే V2 అని, 1 మొలారిటీ అంటే M2 అని. సో డైల్యూషన్ ప్రిన్సిపల్ ఫార్ములా M1 V1 ఈజ్ ఈక్వల్ టు M2 V2 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే M1 ఈజ్ ఈక్వల్ టు 5, V1 ఫైండ్ అవుట్ చేయాలి, M2 అంటే 1,
V2 అంటే 250 ml. సో V1 అలాగే పెట్టుకుంటే 250 డివైడెడ్ బై 5 అవుతుంది. సింప్లిఫై చేస్తే 50 ml వస్తుంది. సో ఈ విధంగా డైల్యూషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చేసుకోవాలి. అనదర్ ప్రాబ్లమ్, 100 ml ఆఫ్ 2 molarity NaOH is diluted to 500 ml. వాట్ ఈస్ ద న్యూ మొలారిటీ? అంటే చూడండి, 100 ml ఉన్నటువంటి 2 molarity NaOHని ఎంత డైల్యూషన్ చేశారు? 500 mlకి తెచ్చుకున్నారు. అప్పుడు దాని మొలారిటీ ఏమవుతుంది? M2ను ఫైండ్ అవుట్ చేయండి. 100 ml అంటే V1, 2 molarity అంటే M1, V2 అంటే 500 ml, M2ని ఫైండ్ అవుట్ చేయాలి. సో డైల్యూషన్ ప్రిన్సిపల్ M1 V1 is equal to M2 V2. సో M1 అంటే 2, V1 అంటే 100, M2 అంటే ఫైండ్ అవుట్ చేయాలి, V2 అంటే 500. సబ్స్టిట్యూట్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయవలసింది M2 ఇలా పెట్టుకుంటే 2 into 100 200, 500 అనేటువంటిది డివైడెడ్ బై అవుతుంది 500. 2 zeros, 2 divided by 5 is equal to 0.4 molarity. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. అనదర్ ప్రాబ్లమ్, 20 ml ఆఫ్ సొల్యూషన్ అన్నోన్ మొలారిటీ ఈజ్ డైల్యూటెడ్ టు 100 ml గివింగ్ 0.5 మొలారిటీ సొల్యూషన్. ఫైండ్ ది ఒరిజినల్ మొలారిటీ. కేస్ 1 ఏమిచ్చారు? 20 ml కలిగినటువంటి సొల్యూషన్స్కి మొలారిటీ అనేటువంటిది తెలియదు. కేస్ 2కి కన్వర్ట్ చేసేటప్పుడు 0.5 మొలారిటీ కన్వర్ట్ చేయండి. వాల్యూమ్ అనేటువంటిది 100 ml అయ్యింది. అంటే 0.5 మొలారిటీ అనేటువంటిది M2, 100 ml అనేటువంటిది V2, 20 ml అనేటువంటిది V1. సో ఇక్కడ మనకి డైల్యూషన్ ప్రిన్సిపల్లో ఫైండ్ అవుట్ చేయవలసింది M1ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో M1 V1 is equal to M2 V2. M1 ఫైండ్ అవుట్ చేయాలి. V1 అంటే 20, M2 అంటే 0.5, V2 అంటే 100. సో ఫైండ్ అవుట్ చేయవలసింది ఈ పక్క పెట్టుకొని రిమైనింగ్ వాల్యూస్ పంపించేస్తే 0.5 into 100 అంటే 50 వాల్యూ వస్తుంది. డివైడెడ్ బై 20, 0 0 క్యాన్సెల్, 5 divided by 2 is equal to 2.5 మొలారిటీ వస్తుంది. సో మొలారిటీ డైల్యూషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని M1 V1 is equal to M2 V2 మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని చెక్ చేయడం జరిగింది. సో మీరు మీ మెటీరియల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాటిపైన కాన్సెప్ట్ అప్లికేషన్ చేసి చూడండి, ఈజీగా క్రాక్ చేయగలరు. ఈ డైల్యూషన్ ప్రిన్సిపల్లోనే 3 కేసెస్గా చెక్ చేసుకుంటే, కేస్ 1, when 2 or more similar natured solutions are mixed with each other. కేస్ 1 ఏమిచ్చారు? 2 or more solutions అనేటువంటివి. ఇక్కడ సొల్యూషన్ 1 తీసుకుందాము, ఇక్కడ సొల్యూషన్ 2 తీసుకుందాము. ఈ 2 సొల్యూషన్స్ కూడా నేచర్ ఎలా ఉండాలి? సిమిలర్ నేచర్ ఉండాలి. వీటిని మిక్సింగ్ చేసినప్పుడు ఫైనల్గా మనకి సమ్ మొలారిటీ M రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. ఈ రిజల్ట్ని ఫైండ్ అవుట్ చేయడానికి సొల్యూషన్ 1కి M1 V1 అనుకుంటే, సొల్యూషన్ 2కి M2 V2 అనుకుంటే ఫార్ములా వచ్చేసి రిజల్టింగ్ ఫార్ములా M1 V1 ప్లస్ M2 V2 డివైడెడ్ బై V1 ప్లస్ V2. సో ఇలా మనం ఫార్ములాని డిజైన్ చేసుకోవాలి. సమ్మరైజ్ చేసి చూస్తే M ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ MI VI డివైడెడ్ బై సమ్ ఆఫ్ VI. సో ఈ ఫార్ములాను బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి చెక్ చేస్తే, 100 ml ఆఫ్ 1 మొలారిటీ HCl ఈజ్ మిక్స్డ్ విత్ 300 ml ఆఫ్ 0.5 మొలారిటీ HCl. వాట్ ఈస్ ది ఫైనల్ మొలారిటీ? సో ఇక్కడ ఏమిచ్చారు? సొల్యూషన్ 1 వచ్చేసి 100 ml 1 మొలారిటీ HCl ఇచ్చారు. సొల్యూషన్ 2 వచ్చేసి 300 ml 0.5 మొలారిటీ
HCl K చెక్ చేసుకుంటే HCl సిమిలర్ నేచర్ ఉండేటువంటివి సొల్యూషన్స్ ఇచ్చారు. ఈ 2 సొల్యూషన్స్ ని ఇంటర్మిక్సింగ్ చేసినప్పుడు M రిజల్ట్ అనేటువంటిది ఏమవుతుంది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో M రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు M1V1 ప్లస్ M2V2 డివైడెడ్ బై V1 ప్లస్ V2. సో V1 అంటే 100 ml 1 మొలారిటీ అంటే M1, 300 ml అంటే V2, 0.5 అంటే M2. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే M1 అంటే 1, V1 అంటే 100 ml ప్లస్ M2 అంటే 0.5, V2 అంటే 300. V1 అంటే 100 ml, V2 అంటే 300 ml. సో 1 into 100, 0.5 into 300, 150. 100 plus 300, 400. 100 plus 150, 250. 400 వాల్యూస్ అలా సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. 0 క్యాన్సెల్. 25 డివైడెడ్ బై 40 చేస్తే 0.625 మొలారిటీ వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ది ప్రాబ్లం. Case 2, when 2 equal volumes of different molarity of solutions are mixed. ఇక్కడ చూడండి 2 ఈక్వల్ వాల్యూమ్స్ అంటే V1 ఈజ్ ఈక్వల్ టు V2 అయిన కేసులలో ఫార్ములా ఏమవుతుంది? రిజల్టింగ్ ఫార్ములా M ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు M1 ప్లస్ M2 డివైడెడ్ బై 2 అవుతుంది. సో ప్రాబ్లం చూడండి కాన్సెప్ట్ పైన ఎలా ఉంటుందో. 100 ml of 1 molarity HCl solution is mixed with 100 ml of 3 molarity HCl. What is the final molarity? కేస్ 1 చెక్ చేసుకున్నప్పుడు వాల్యూమ్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ వాల్యూమ్ అనేటువంటిది సేమ్ ఇచ్చారు. సో వాల్యూమ్ సేమ్ అయినప్పుడు M రిజల్టింగ్ ఫైండ్ అవుట్ చేయమంటే M1 ప్లస్ M2 డివైడెడ్ బై 2. M1 అంటే 1 మొలారిటీ, M2 అంటే 3 మొలారిటీ. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ 3 డివైడెడ్ బై 2, 4 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 మొలారిటీ. సో ఈ విధంగా ప్రాబ్లంలో ఈక్వల్ వాల్యూమా డిఫరెంట్ వాల్యూమ్సా అనేటువంటిది కేస్ 1 చెక్ చేసాం, కేస్ 2 చూసాము. అనదర్ ప్రాబ్లం ఆన్ వాల్యూమ్ ఈక్వల్ పైన చూస్తే 2 ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ HCl solutions are mixed. One is 0.6 molarity, the other is unknown. If the final molarity 0.4 moles molarity, what is the molarity of the second solutions? ఇక్కడ M ఫైనల్ ఇచ్చాడు, M ఫైనల్ ఇచ్చేశారు, M1 ఇచ్చేశారు, M2 అనేటువంటిది కనుక్కోవాలి. సో ఈక్వల్ వాల్యూమ్స్ అన్నప్పుడు ఫార్ములా ఏమవుతుంది? M ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు M1 ప్లస్ M2 డివైడెడ్ బై 2. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమనింది M2 కాబట్టి దీనిని X అనుకోండి లేదా M2 అని అలాగే పెట్టుకోండి, నో ప్రాబ్లం. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0.4 ఈజ్ ఈక్వల్ టు 0.6 ప్లస్ X డివైడెడ్ బై 2. సో కావలసిన వాల్యూ X కాబట్టి 2ని ఇలా పంపించుకుంటే 2 ఇంటూ 0.4 0.8 అవుతుంది. 0.6 ప్లస్ X ఇలాగే ఉంటుంది. X ఇలాగ పెట్టుకొని 0.6ని అటు పక్క పంపించుకుంటే 0.8 మైనస్ 0.6 ఈజ్ ఈక్వల్ టు 0.2. సో ఫైనల్ X ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి? M2 వాల్యూ. సో ఈ విధంగా మనం ఏమి ప్రాబ్లంలో అడుగుతున్నారు, వేటిని ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటిది కాన్సెప్ట్ చూసుకొని ప్రాబ్లమ్స్ని సింప్లిఫికేషన్ IIT ఆర్ నీట్లలో సింపుల్గా మీరు క్రాక్ చేయవచ్చు. అనదర్ ప్రాబ్లం 100 ml ఆఫ్ 1 మొలారిటీ H2SO4 ఈజ్ మిక్స్డ్ విత్ 100 ml ఆఫ్ 0.4 molarity H2SO4. What is the normality of the resulting solution? ఇక్కడ మనం
నార్మాలిటీ అనే కాన్సెప్ట్ ఇంకా చెప్పలేదు. సో ఈ ప్రాబ్లంకి అంటే డైల్యూషన్ ప్రిన్సిపుల్లో కేస్ 3కి సంబంధించి ఈక్వల్ వాల్యూమ్స్ ఇచ్చారు. అలాగే నార్మాలిటీ మీద ఇంటర్మిక్సింగ్ చేసి ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్కి ఎలా చేయాలి చూడండి. సో ఇచ్చినటువంటిది m1 ప్లస్ m2 డివైడెడ్ బై 2. ఎందుకు? v1 ఈజ్ ఈక్వల్ టు v2 100 ml 100 ml కాన్సెప్ట్ చూడంగానే వాల్యూమ్స్ ఈక్వల్ v1 ఈజ్ ఈక్వల్ టు v2 పెట్టుకోవాలి. సో m రిజల్ట్ ఏమొస్తుంది? m1 ప్లస్ m2 డివైడెడ్ బై 2 ఫార్ములాని వేసుకోవాలి. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే m రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 0.7 మొలారిటీ వస్తుంది. సో ఇంతటితో అడిగారా? నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మొలారిటీకి నార్మాలిటీకి రిలేషన్ వచ్చేసి m ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ m. ఇక్కడ n అంటే n ఫ్యాక్టర్. సో n ఫ్యాక్టర్ అనేటువంటిది నార్మాలిటీ కాన్సెప్ట్లో మీరు స్టాక్యోమెట్రీ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఫస్ట్ ఇయర్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేటువంటిది క్రిటికాలిటీ ఎలా ఇస్తారు అనేటువంటి దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. n ఫ్యాక్టర్ అంటే ఇచ్చినటువంటి కాంపౌండ్ H2SO4. H2SO4లో n ఫ్యాక్టర్ అంటే రిలీజ్ ఆఫ్ H ప్లస్ అయాన్స్. ఇక్కడ 2H ప్లస్ అయాన్స్ అనేటువంటివి రిలీజ్ అవుతాయి. కాబట్టి H ప్లస్ అనేటువంటివి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2ని n ఫ్యాక్టర్ కిందికి తీసుకుంటాము. సో n ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేశాను. సో ఫైనల్ రిజల్టింగ్ 0.7 వాల్యూ వచ్చింది. ఇంటూ 0.7 వేశాను. 2 ఇంటూ 0.7 1.4 నార్మాలిటీ వస్తుంది. సో మీకు అర్థమవుతుందా? m రిజల్టింగ్ అడిగారు, దాని నుంచి నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేయారు. సో ఈ విధంగా జేఈఈ అడ్వాన్స్డ్ స్టేట్కి ఇలా అడుగుతారు, లేదా జేఈఈ మెయిన్స్ అండ్ నీట్ ఎగ్జామినేషన్స్లలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లలో ఏ బి సి డి ఆప్షన్లలో 1.4 నార్మాలిటీ అని ఇచ్చినటువంటి ఆప్షన్లో బిలో ఉంటే బిను టిక్ చేసుకోండి. కేస్ 3 వాల్యూమ్ ఆఫ్ వాటర్ యాడెడ్. ప్రాబ్లమ్స్లలో వాటర్ యాడెడ్ అని మనకు వర్డ్ కనబడుతుంది. అప్పుడు వాల్యూమ్ ఆఫ్ వాటర్ యాడెడ్ అంటే v2 మైనస్ v1 అని ఫార్ములా తీసుకోవాలి. దీనిపైన ప్రాబ్లం చూడండి, కాన్సెప్ట్ అనేటువంటిది ఇన్ డెప్త్గా ఇంకా అర్థమవుతుంది. 200 ml ఆఫ్ 1.5 మొలారిటీ NaOH ఈజ్ డైల్యూటెడ్ టు ఏ కాన్సంట్రేషన్ ఆఫ్ 0.5 మొలారిటీ. హౌ మచ్ వాటర్ ఈస్ యాడెడ్? సో ఇక్కడ వాటర్ ఈస్ యాడెడ్ అనే వర్డ్ కనబడుతుంది. అన్నప్పుడు మనకి వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ v1. సో ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. v వాటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి v2 మైనస్ v1. ఇక్కడ v1 అంటే 200 ml ఇచ్చారు, v2 అనేటువంటిది ఇవ్వలేదు. సో ఇక్కడ సొల్యూషన్ 1 ఇది తీసుకున్నాము, సొల్యూషన్ 2 అనేటువంటిది ఇది తీసుకున్నాము. ఇక్కడ చెప్పిన విధంగా చూడండి, m1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 v2 డైల్యూషన్ ప్రిన్సిపల్ అప్లై చేస్తే m1 ఈజ్ ఈక్వల్ 1.5, v1 ఈజ్ ఈక్వల్ 200 ml, m2 ఈజ్ ఈక్వల్ 0.5, v2 అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి v2 ఈజ్ ఈక్వల్ పక్కన పెట్టుకొని 1.5 ఇంటూ 200 అంటే 300, 0.5ని డినామినేటర్కి వెళ్తుంది. 300 డివైడెడ్ బై 0.5ని చేస్తే 600 ml వస్తుంది. దేర్ ఫోర్ v2 ఈజ్ ఈక్వల్ టు 600 ml. సో ఇక్కడితో అడగలేదు, వాటర్ యాడెడ్ అన్నారు. సో v2 మైనస్ v1, v2 అంటే 600 ml, v1 అంటే 200 ml చేస్తే 400 ml వస్తుంది. సో 400 ml అనేటువంటిది జేఈఈ అడ్వాన్స్లో అడిగితే ఈ విధంగా సొల్యూషన్ చేస్తారు. జేఈఈ మెయిన్స్ కానీ నీట్ ఎగ్జామినేషన్స్లో అడిగినప్పుడు
ఆప్షన్స్ ఏ, బి, సి, డి ఆప్షన్స్లో 400 ml అనేటువంటిది ఎక్కడ ఆప్షన్ ఇస్తే దానిని మీరు ఆప్షన్ అనేటువంటిది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లలో చెక్ చేసుకుంటారు. కేస్ 4 న్యూట్రలైజేషన్ రియాక్షన్స్, రిడాక్స్ రియాక్షన్స్, ప్రిసిపిటేషన్ రియాక్షన్స్లలో ఎలా ఉంటుంది ఈ డైల్యూషన్ ప్రిన్సిపల్ అనేటువంటిది. సో మీరు టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లలో ఫస్ట్ ఇయర్లో న్యూట్రల్ రియాక్షన్స్ అంటే యాసిడ్ ప్లస్ బేస్ రియాక్షన్స్, రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఆక్సిడేషన్ ప్లస్ రిడక్షన్ జరిగితే రిడాక్స్ రియాక్షన్స్ అని, ప్రిసిపిటేషన్స్ అంటే స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ కలిగితే ప్రిసిపిటేషన్ జరుగుతుంది. సో ఇటువంటి టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లలో మీరు చూసే ఉంటారు. వీటికి డైల్యూషన్ చూస్తే M1V1 డివైడెడ్ బై N1 ఈజ్ ఈక్వల్ టు M2V2 డివైడెడ్ బై N2. ఇక్కడ N1 N2 అంటే స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియెంట్స్. వీటిని బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్స్కి యూజ్ చేస్తూ ఉంటాము. ప్రాబ్లమ్స్లో చెక్ చేస్తే ప్రాబ్లం 1 న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ ఆర్ యాసిడ్ బేస్ రియాక్షన్స్లో ప్రాబ్లమ్ని రిలేటెడ్గా చెక్ చేస్తే ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ 0.1 మొలారిటీ H2SO4 నీడెడ్ టు న్యూట్రలైజ్ 50 ml ఆఫ్ 0.1 మొలారిటీ NaOH. ఇక్కడ 2 ఇచ్చారు. H2SO4 అనేటువంటిది యాసిడ్, NaOH అనేటువంటిది బేస్. సో ఈ 2 రియాక్షన్స్ని మనం చెక్ చేసుకుంటే H2SO4 ప్లస్ NaOH యాడ్ చేస్తే Na2SO4 ప్లస్ H2O వస్తుంది. బ్యాలెన్సింగ్ చేయాలి అన్నప్పుడు Na2 2NaOH, హైడ్రోజన్స్ 4 ఉన్నాయి, 2H2O అని ఇక్కడ మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి N1 అంటే H2SO4, N2 అంటే NaOHకి చూసుకుంటే N1 H2SO4లో ఎన్ని మొలారిటీస్ ఉన్నాయి? 1 ఉంది, కాబట్టి దీన్ని N1 అని చెప్తాము. ఇక్కడ NaOHకి 2 ఉంది. సో దీన్ని స్టాక్యోమెట్రీ చాప్టర్ చదువుకునేటప్పుడు స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ అనేటువంటిది అంటే 1 మొలారిటీ H2SO4ని 2 moles ఆఫ్ NaOH సొల్యూషన్లో మిక్సింగ్ చేస్తే Na2SO4 వాటర్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనేదాన్ని స్టాక్యోమెట్రిక్ రియాక్టెంట్ ప్రోడక్ట్ బ్యాలెన్సింగ్ రియాక్షన్స్ని స్టాక్యోమెట్రీ అని చెప్తాము. సో ఫార్ములా చూడండి, M1V1 డివైడెడ్ బై N1 N2. ఇది చెక్ చేసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే 0.1 ఇంటూ V1 డివైడెడ్ బై 1, 0.1.50 డివైడెడ్ బై 2. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవలసింది ఫైండ్ అవుట్ ది వాల్యూమ్ కాబట్టి V1 పెట్టుకుంటే 5 డివైడెడ్ బై 0.1 అవుతుంది. ఫైనల్గా 25 ml వస్తుంది. సో యాసిడ్ బేస్ రియాక్షన్స్కి డైల్యూషన్ ప్రిన్సిపల్లో ఈ విధంగా ప్రాబ్లమ్స్ని క్రాక్ చేయాలి. సో మొలారిటీ, డెఫినేషన్, ఫార్ములాస్, ప్రాబ్లమ్స్ అండ్ డైల్యూషన్ ప్రిన్సిపల్లో కేస్ 1, కేస్ 2, కేస్ 3 గురించి ఇన్ డీటెయిల్డ్గా కాన్సెప్ట్, ప్రాబ్లమ్స్ అనేటువంటి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చెక్ చేయడం జరిగింది. మీరు ఫాలో అవుతున్నటువంటి ఎనీ మెటీరియల్స్లలో ఈ టాపిక్లలో కాన్సెప్ట్ని అప్లై చేసి చెక్ చేసుకోండి. ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరు. ఫైనల్ 2026 కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ని మీరు ఈజీగా అనుకున్న ర్యాంకులో క్రాక్ చేయగలరు. మంచి స్కోర్ కూడా తెచ్చుకోగలరు. నెక్స్ట్ కాన్సంట్రేషన్ టర్మ్ మొలాలిటీ. ఇప్పటి వరకు మనం ఏం చూసాం? మొలారిటీ చూసాం. ఇక్కడ మొలాలిటీ, దీన్ని స్మాల్ లెటర్ ఎంతో ఇండికేట్ చేస్తాము. సో వాట్ ఈజ్ మొలాలిటీ? టోటల్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ కంటైన్డ్ ఇన్ ఏ kilograms of a solvent. So
మొలారిటీ అంటే m ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రెజెంట్ ఇన్ వాల్యూమ్ ఇన్ లీటర్ అని చదువుకున్నాము. సో ఇది గ్రామ్స్ పర్ లీటర్, ఇది వచ్చేసి సొల్యూషన్లో చెప్తాము. ఇక్కడ వచ్చేసి కేజీ ఇన్ సాల్వెంట్లో చెప్పాలి. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మొలారిటీ. సో డెఫినేషన్ చూసాము, ఫార్ములా చూడండి. మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. సొల్యూట్ అనేటువంటిది సాల్వెంట్లో ఎంత ఉంది ఇన్ కేజీలో అనేటువంటిది. సో మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే n అని చెప్తాము. n ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అని నోట్ చేయవచ్చు. సబ్స్టిట్యూట్ చేస్తే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ మాస్ ఆఫ్ సాల్వెంట్ అంటే మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ అలాగే పెట్టుకున్నాము. సో ఫైనల్గా మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams. సో గ్రామ్స్ని కన్వర్ట్ చేసుకుంటే 1000 డివైడెడ్ బై V అవుతుంది. సో దిస్ ఈస్ ఫార్ములాస్ ఆఫ్ మొలాలిటీ. ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో చెక్ చేస్తే, వాట్ ఈస్ ది మొలాలిటీ ఆఫ్ ఎ సొల్యూషన్ మేడ్ బై డిజాల్వింగ్ 36 grams ఆఫ్ గ్లూకోజ్ ఇన్ 200 grams ఆఫ్ వాటర్. ప్రాబ్లంలో మొలాలిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మొలాలిటీ ఫార్ములా ఏంటి? మొలాలిటీ ఈజ్ ఈక్వల్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. ఇది మొలాలిటీ ఫార్ములా. సో ఇక్కడ మనకి n ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి సొల్యూట్ ఏంటి? గ్లూకోజ్. సో మోల్స్ ఆఫ్ సొల్యూట్ n గ్లూకోజ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఎంత ఇచ్చారు? 36 డివైడెడ్ బై మోలార్ మాస్ ఎంత? 180. సింప్లిఫై చేస్తే 0.2 మోల్స్ వస్తుంది. అదే మోల్స్ ఆఫ్ మాస్ ఆఫ్ n సొల్యూట్ అనే వాల్యూ ఎంత వచ్చింది? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ 0.2 మోల్స్ వచ్చింది. నెక్స్ట్ మాస్ ఆఫ్ సాల్వెంట్ చూడాలి. సాల్వెంట్ ఏమి ఇచ్చారు? వాటర్ ఇచ్చారు. సో వాటర్ 200 grams. గ్రామ్స్ అనే దానికి యూనిట్స్ లేక దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి? కేజీలే కన్వర్ట్ చేసుకోవాలి. 200ని కేజీ కన్వర్ట్ చేసుకుంటే 0.2 kg వస్తుంది. సో మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు 0.2 డివైడెడ్ బై 0.2 క్యాన్సల్ చేస్తే 1 వస్తుంది. 1 మోల్ పర్ కేజీ. సో ఈ విధంగా మొలాలిటీ అనేటువంటి కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. అనదర్ ప్రాబ్లమ్ ఆన్ మొలాలిటీ. ఫైండ్ ది మొలాలిటీ when 4.9 grams of H2SO4 is dissolved in 250 grams of water. సో సేమ్ మొలాలిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మొలాలిటీలో n ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మోలార్ మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. సో n ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారండి? n ఆఫ్ H2SO4 వెయిట్ ఎంత? 4.9. మోలార్ మాస్ ఎంత? 98. క్యాల్కులేట్ చేస్తే 0.05 మోల్స్ వస్తుంది. సాల్వెంట్ చూస్తే 250 grams. 250 grams-ని కేజీలే కన్వర్ట్ చేస్తే 0.25. సో మొలారిటీ ఫార్ములా n డివైడెడ్ బై మోలార్ మాస్ 0.05 డివైడెడ్ బై 0.25 సబ్స్టిట్యూట్ చేస్తే 0.2 మోల్ పర్ కేజీ వస్తుంది. సో ఈ విధంగా మొలాలిటీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. అనదర్ ప్రాబ్లమ్ ఆన్ మొలాలిటీ. హౌ మచ్ KNO3 మస్ట్ బి డిజాల్వ్డ్ ఇన్ 500 grams ఆఫ్ వాటర్ టు మేక్ ఏ 2 molar సొల్యూషన్స్. ఏమంటున్నాడు? హౌ మచ్ అంటే మాస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మాస్ ఆఫ్ KNO3. సో మొలాలిటీ ఫార్ములా ఏంటండి? n ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మోలార్ మాస్ ఆఫ్
సాల్వెంట్ ఇన్ కేజీ. సో ఇచ్చినటువంటిది ఏంటి, కేజీ ఇచ్చారు, 500 grams ఆఫ్ వాటర్ ఇచ్చేశారు. నెక్స్ట్ మొలాలిటీ వచ్చేసి 2 మొలాలిటీ ఇచ్చేశారు. సో ఫైండ్ అవుట్ చేయవలసింది ఎన్ సొల్యూట్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, దీన్ని మాస్ బై మోలార్ మాస్ అని చెప్తాము. సో మనం ఫైండ్ అవుట్ చేయవలసింది మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రిక్వైర్డ్ మోల్స్ n ఈజ్ ఈక్వల్, ఇక్కడ నుంచి m ఈజ్ ఈక్వల్ టు n బై mలో మోల్స్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ కేజీ ఇంటూ సాల్వెంట్ చేస్తాం. సో మోల్స్ అంటే 2 మోలార్ సొల్యూషన్ ఇంటూ 0.5 1 మోలార్ వస్తుంది. సో మాస్ ఆఫ్ KNO3 అంటే 1 ఇంటూ 101. సో ఇక్కడ మోలార్ మాస్ ఎంత ఇచ్చారు, 101. 1 ఇంటూ 1 అంటే మోల్స్ ఇంటూ మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు మాస్. సో మోల్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ డివైడెడ్ బై మోలార్ మాస్ వస్తుంది. సో ఇక్కడ మనకి మోలార్ మాస్ ఇచ్చారు, మోల్స్ ఇచ్చారు. మాస్ కనుక్కోమంటే n ఇంటూ మోలార్ మాస్ అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 1, మోలార్ మాస్ 101 ఈజ్ ఈక్వల్ 101 గ్రామ్స్ అవుతుంది. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ని ఏమిచ్చారు, ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అనేటువంటిది కాన్సెప్ట్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చేసుకోవాలి. డిఫరెన్స్ బిట్వీన్ మొలాలిటీ. సో మొలాలిటీకి డిఫరెన్స్ ఏంటి చెక్ చేస్తే, మొలారిటీని క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాము, మొలాలిటీని స్మాల్ ఎంతో రిప్రజెంటేషన్ చేస్తాము. మొలాలిటీ అంటే నెంబర్ ఆఫ్ సొల్యూట్స్ ప్రెజెంట్ ఇన్ ది లీటర్ ఆఫ్ ది సొల్యూషన్. అదే మొలాలిటీ అంటే మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ కేజీ ఆఫ్ సాల్వెంట్. ఫార్ములా ఏంటి, m ఈజ్ ఈక్వల్ n డివైడెడ్ బై v, మొలాలిటీ ఈజ్ ఈక్వల్ m డివైడెడ్ బై మాస్ ఇన్ సాల్వెంట్ కేజీ. ఇక్కడ మొలారిటీ అనేటువంటిది వాల్యూమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది, మొలాలిటీ అనేటువంటిది మాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో వాల్యూమ్ పైన డిపెండ్ అయి ఉంటే టెంపరేచర్ డిపెండెంట్ అని, మాస్ పైన డిపెండ్ అయి ఉంటే టెంపరేచర్ ఇండిపెండెంట్ అని చెప్తాము. సో మొలారిటీ టెంపరేచర్ డిపెండెంట్, మొలాలిటీ టెంపరేచర్ ఇండిపెండెంట్. జనరల్గా మొలారిటీని ల్యాబ్స్లలో టైట్రేషన్ మెథడ్స్లలో యూజ్ చేస్తూ ఉంటాము. మొలాలిటీని కాలిగేటివ్ ప్రాపర్టీస్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఈ మొలాలిటీ అనేటువంటిది కంటెంట్లో కాలిగేటివ్ ప్రాపర్టీ వచ్చినప్పుడు డిస్కస్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ మొలాలిటీ. ఈ కాన్సెప్ట్ పైన ప్రాబ్లమ్స్ అనేటువంటిది నీట్ ఆర్ జేఈఈ మెయిన్స్ ఆర్ స్టేట్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఎగ్జామినేషన్స్లలో ఈఏపీ సెట్ వంటివి వాటిలలో కాన్సెప్టువల్ ప్రాబ్లమ్స్ను అడగవచ్చు. కాబట్టి ఈ షార్ట్ టేబుల్ని అనాలిసిస్ చేసుకొని కాన్సెప్టువల్ ప్రాబ్లమ్స్ని ఈజీగా క్రాక్ చేయవచ్చు. మొలాలిటీ ఈ రెండు టర్మ్స్ను బేస్ చేసుకొని ఒక రిలేషన్షిప్ అనేటువంటిది డెవలప్ చేయడం జరిగింది. దాన్నే ఫార్ములా మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ మొలాలిటీ ఇంటూ డెన్సిటీ డివైడెడ్ బై 100 ప్లస్ మొలాలిటీ ఇంటూ మోలార్ మాస్ అని చెప్పేసి ఫార్ములా అనేటువంటిది ఈ రిలేషన్కి ఇచ్చారు. వీటిని మ్యాక్సిమం జేఈఈ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్కి, నీట్ కాన్సెప్ట్లలో, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లలో అడగవచ్చు. కాబట్టి కాన్సెప్ట్ని ఫార్ములా చూసాం. దీని యొక్క డెరివేషన్ అనేటువంటిది మొలాలిటీ ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఎలా వస్తుంది డెరివేషన్ అనేది చెక్ చేసుకుంటే, డెరివేషన్ స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తే టేక్ 1 kg ఆఫ్ సాల్వెంట్. సో మనకి సొల్యూషన్ అంటే డెఫినేషన్ ఏముందండి, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఉంది. క్లియర్. సో సాల్వెంట్ని 1 kgగా తీసుకుంటే 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams. సొల్యూట్ యొక్క వెయిట్ తెలియదు.
సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు మోల్స్ బై కేజీ ఇన్ సాల్వెంట్. ఇక్కడి నుంచి మోల్స్ తీసుకుంటే ఇది సొల్యూట్ది. సో ఎన్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎం ఇంటూ కేజీ ఇన్ M2 అవుతుంది. సో ఎం ఇంటూ M2. సో ఇక్కడ ఏం తీసుకుంటాం, సొల్యూట్కి ఎం ఇంటూ M2 గ్రామ్స్గా తీసుకుంటాము. సో ఇక్కడ సొల్యూషన్ అంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, M2 ఇన్ ప్లస్ 1 kg అవుతుంది. సో ఇక్కడ ఫైనలైజ్గా రీఅరేంజ్ చేస్తే 1000 ప్లస్ M2 గ్రామ్స్ అవుతుంది. సో స్టెప్ 1 వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్స్కి డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మాస్ పర్ డెన్సిటీ అవుతుంది. సో మాస్ పర్ డెన్సిటీ V ఈజ్ ఈక్వల్, మాస్ ఎంత వచ్చిందండి, టోటల్ మాస్ 1000 ప్లస్ M ఇంటూ M2 డివైడెడ్ బై D ఇన్ ml. సో ఇక్కడ గ్రామ్స్లో ఉంటే ఇది mlలో తీసుకుంటున్నట్టు. సో V ఇన్ లీటర్కు కన్వర్ట్ చేస్తే ml అనేటువంటిది ఏమవుతుంది, ఇంటూ 1000 అవుతుంది, 1000 ఇంటూ D అవుతుంది. సో స్టెప్ 2లో మొలారిటీ ఫార్ములా N బై V అవుతుంది. సో N ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, M ఇంటూ 1. సో ఇక్కడ 1 kg తీసుకున్నాం కాబట్టి M ఇంటూ 1 అవుతుంది. దేర్ ఫోర్ మొలారిటీ ఫార్ములాలో సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, స్మాల్ m వచ్చింది, డివైడెడ్ బై 1000 ప్లస్ M ఇంటూ M2 1000 బై D. సో ఇక్కడ V అనేటువంటి ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సో సింప్లిఫై చేస్తే 1000 M ఇంటూ D డివైడెడ్ బై 1000 ప్లస్ M ఇంటూ M2 అవుతుంది. సో ఫైనలైజ్గా దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ M ఇంటూ D డివైడెడ్ బై 1000 ప్లస్ M ఇంటూ M2. సో ఈ విధంగా మొలారిటీకి రిలేషన్ అనేటువంటిది. సో ఇక్కడ సింపుల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లలో డైరెక్ట్ మొలాలిటీ రిలేషన్షిప్స్ అని ఫార్ములా ఇవ్వవచ్చు. దీనిపైన ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయో చెక్ చేస్తే, ఏ సొల్యూషన్ కంటైన్స్ 5 mole per kg of NaOH, the density of the solution is 1.20 gram per ml and the molar mass of NaOH is 40 grams per mole. Find out the molarity of the solution. సో మొలారిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ ఏమేమి ఇచ్చారు, మొలాలిటీ అనేటువంటిది 5 మోల్ పర్ కేజీ అంటే మొలాలిటీ, 1.20 గ్రామ్ అంటే డెన్సిటీ, 40 గ్రామ్ పర్ మోల్ అంటే మోలార్ మాస్. సో M అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చినటువంటి ప్రాబ్లంలో మొలాలిటీ ఉంది, డెన్సిటీ వచ్చింది. ఈ రిలేషన్స్కి ఫార్ములా ఏం ఫైండ్ అవుట్ చేసాం, డెరివేషన్ అంతా చూసాం కదా, ఫార్ములా వేసుకోండి. వాల్యూస్ అన్నిటినీ సబ్స్టిట్యూట్ చేస్తే 1000 ఇంటూ మొలాలిటీ 5, డెన్సిటీ 1.20, 1000 ప్లస్ 5 ఇంటూ మోలార్ మాస్ 40. వీటిని సింప్లిఫై చేస్తే 6000 వస్తుంది. వీటిని సింప్లిఫై చేస్తే 1000 ప్లస్ 200 సింప్లిఫై చేస్తే 1200. పైన 2 zeros కింద 2 zeros క్యాన్సిలేషన్ చేస్తే 12 1 jar 12 5 jars ఈజ్ ఈక్వల్ టు 5 మోలార్ పర్ లీటర్ మొలారిటీ వస్తుంది. సో మీకు జేఈ అడ్వాన్స్ అయితే ఇలా సొల్యూషన్ చేసుకోవాలి. జేఈ మెయిన్స్ అండ్ నీట్లో అయితే ఆప్షన్స్ ప్రకారం ఏ బి సి డిలో 5 మొలారిటీ ప్లస్ లీటర్ అనేటువంటిది ఎక్కడుంటే దాన్ని టిక్ చేసుకోవాలి. రిలేషన్షిప్ బిట్వీన్ మొలారిటీ అండ్ మొలాలిటీ. ఇక్కడ పై ప్రాబ్లంలో M వాల్యూ అనేటువంటిది చూసాము. ఇక్కడ మొలాలిటీని పక్కన పెట్టుకొని చెక్ చేసుకుంటే 1000 ఇంటూ M డివైడెడ్ బై డెన్సిటీ ఇంటూ 1000 మైనస్ M ఇంటూ మాలిక్యులర్ వెయిట్ అవుతుంది. సో దీనిపైన ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎలా ఇస్తారు చెక్ చేసుకుంటే, క్యాలిక్యులేట్ ది మొలారిటీ ఆఫ్ ఏ 2 molar solution of a HCl if the density of the solution
1.1 g/ml. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవలసింది మొలాలిటీ. ఇచ్చినటువంటిది 2 మోలార్ సొల్యూషన్, డెన్సిటీ D ఇచ్చారు, మోలార్ మాస్ MW ఇచ్చేశారు. సో వాల్యూస్ని చెక్ చేసుకుంటే మనకు కావాల్సింది మొలాలిటీ. మొలాలిటీ కావాలంటే మొలాలిటీ ఫార్ములా వేసుకోండి. సబ్స్టిట్యూట్ చేస్తే 1000 ఇంటూ మొలాలిటీ 2, డెన్సిటీ ఇక్కడ 1.1 g/ml ఇచ్చారు. ఎంఎల్లో కాకోకుండా లీటర్లోకి తీసుకుంటే 1100 లీటర్ అవుతుంది. -2 ఇంటూ 36.5. సో ఇక్కడ డి అనేటువంటిది మళ్ళీ చెప్తున్నా చూడండి, 1.1 g/ml ఇచ్చారు. అదే 1.1 kg/లీటర్ తీసుకుంటే 1100 అంటే 1100 అవుతుంది. సో 1100 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సో ఫైనల్గా న్యూమినేటర్ 2000, 1100 - 73, 1027. ఫైనలైజ్ చేస్తే 1.948 mol/kg మొలాలిటీ వస్తుంది. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్లో ఏమడిగారు, ప్రాబ్లమ్స్ని ఫార్ములా పెట్టుకొని సింప్లిఫై చేసుకోవాలి. అనదర్ కాన్సన్ట్రేషన్ టర్మ్ మోల్ ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్ అనే వర్డ్ని మనం మ్యాథమెటిక్స్లో చూస్తుంటాము. అంటే రేషియోలో రిప్రజెంట్ చేసేదాన్ని ఫ్రాక్షన్స్ A/B ఆర్ 2/3 అనేటువంటిది. సో మోల్స్ అనేటువంటివి ఫ్రాక్షన్లో. సో ఫ్రాక్షన్ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక పిజ్జా తీసుకున్నాను. సో పిజ్జాని నేను 1 పిజ్జా ఉంది. సో 1 పిజ్జాని ఎన్ని పార్ట్ చేయాలి? 4 పార్ట్ చేయాలి. సో 4 పార్ట్స్ అంటే ఇలాగా 1 2 3 4 చేశాను. అప్పుడు ఏమవుతుంది? 1/4 అవుతుంది. 1/4ని ఫ్రాక్షన్ వాల్యూ అంటాము. అంటే 1 పిజ్జాని మనం 4 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేశాము. సో ఇటువంటి సినారియోని మ్యాథమెటిక్స్లో ఫ్రాక్షన్స్ అని చెప్తాము. ఇక్కడ సొల్యూషన్స్లో మోల్ ఫ్రాక్షన్స్ అని ఎప్పుడు వాడతాము అని అంటే ఇక్కడ మోల్ అనే కాన్సెప్ట్ వచ్చింది. మోల్ అనేటువంటి దానికి ఆల్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ మోల్స్. కెమికల్ రియాక్షన్స్ అనేటువంటివి రియాక్టెంట్ అనేటువంటివి ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతున్నాయంటే ఇక్కడ ఇన్ని మోల్స్ తీసుకున్నాను, 2 మోల్స్ నుంచి ఇక్కడ 3 మోల్స్కి కన్వర్ట్ అయిపోయింది అనేటువంటి కాన్సెప్ట్స్ని మోల్స్లలో చెక్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్స్కి 2H2 + O2 gives rise 2H2O అనే కెమికల్ రియాక్షన్స్లలో రియాక్టెంట్ సైడ్ అండ్ ప్రోడక్ట్ సైడ్. రియాక్టెంట్ సైడ్ వచ్చేసి 2 మోల్స్ ఆఫ్ H2 అనేటువంటిది 1 మోల్ ఆఫ్ O2తో రియాక్షన్ జరిగి 2 మోల్స్ ఆఫ్ వాటర్ ఫామ్ అయ్యింది. సో ఈ విధంగా కెమికల్ రియాక్షన్స్ అనేటువంటివి మోల్స్లో చెప్తాము. సో ఫ్రాక్షన్స్ అంటే చూడండి ఇక్కడ టోటల్ మోల్స్ అనేటువంటివి ఎన్ని ఉన్నాయి? సో టోటల్ వాల్యూ అనేటువంటిది మోల్స్ కిందికి వస్తే 2 + 1 3 ఉంది. ఇక్కడ హైడ్రోజన్ అనేటువంటిది ఎన్ని మోల్స్ ఇన్వాల్వ్ అయ్యిందంటే 2 అనేటువంటిది ఇన్వాల్వ్ అయ్యింది. సో ఈ కేసుని సపరేట్గా చెబితే ఫ్రాక్షన్స్ వాల్యూలలో చెప్తాము. సో మోల్ ఫ్రాక్షన్. సో వాట్ ఈజ్ మోల్ ఫ్రాక్షన్ అకార్డింగ్ టు కెమికల్ డెఫినేషన్? The ratio of moles of that component to the total moles of the component in the solution is called as mole fraction. దీనికి యూనిట్స్ అనేటువంటి ఉండవు, డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక సొల్యూషన్లో ఏ అనేటువంటిది కాంపోనెంట్ ఉంది, బి అనేటువంటిది కాంపోనెంట్ ఉంది. సో ఏ కాంపోనెంట్ బి కాంపోనెంట్ అనేటువంటివి 2 కాంపోనెంట్స్ కలిపి ఒక సొల్యూషన్ వచ్చింది. ఇక్కడ నేను ఏ దాని గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. సో ఏ అనేటువంటిది ఎన్ ఆఫ్ ఏ అని చెప్తాను. బి యొక్క మోల్స్ అంటే ఎన్ ఆఫ్ బి అంటాను. సో ఎన్ టోటల్ అన్నప్పుడు మోల్స్లలో ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అవుతుంది. ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చేసి పర్టికులర్గా ఏ గురించి చెప్పండి అంటే ఎన్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ టోటల్ అంటాము. ఎన్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ టోటల్ అంటే
టోటల్ ఉండేటువంటివి n of A ప్లస్ n of B. సో అదేవిధంగా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బికి చెప్పమంటే n of B డివైడెడ్ బై n of A ప్లస్ n of B. పర్టికులర్గా మీరు ఏ కాంపోనెంట్ గురించి ఫ్రాక్షన్ అడుగుతున్నారో దాన్నే మోల్ ఫ్రాక్షన్ XB అని XA అని ఇండికేట్ చేస్తాము. సమ్ ఆఫ్ ఆల్ మోల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. మీకు ఇచ్చినటువంటి సొల్యూషన్స్లో ఎన్ని కాంపోనెంట్స్ అయినా ఉండని సో ఫైనల్ సమ్ చేస్తే 1 వస్తుంది. దేర్ ఫోర్ x ఆఫ్ A ప్లస్ x ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటిది ఫార్ములా. చెక్ చేసుకుంటే x ఆఫ్ A అంటే n ఆఫ్ A డివైడెడ్ బై n ఆఫ్ A ప్లస్ n ఆఫ్ B ప్లస్ బికి తీసుకుంటే n ఆఫ్ B బై n ఆఫ్ A ప్లస్ n ఆఫ్ B. వీటిని మ్యాథమెటిక్స్ చేస్తే LCM చేస్తే n ఆఫ్ A ప్లస్ n ఆఫ్ B డివైడెడ్ బై n ఆఫ్ A ప్లస్ n ఆఫ్ B క్యాన్సిలేషన్ చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో ఈ విధంగా x ఆఫ్ A ప్లస్ x ఆఫ్ B ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. సో x ఆఫ్ A కావాలి అని అంటే B నటుపక్కో పంపించుకుంటే 1 మైనస్ XB అవుతుంది. అదే x ఆఫ్ B అనుకుంటే 1 మైనస్ XA అవుతుంది. ఈ విధంగా XA ప్లస్ XBని ప్రాబ్లమ్స్కి రిలేటెడ్గా మనం కన్వర్షన్ చేసుకోవచ్చు. కాన్సెప్టువల్ ప్రాబ్లమ్స్లో x ఆఫ్ A ప్లస్ x ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు 1, 0, 1/2, 0.5 అన్నారనుకోండి 1 అనేటువంటి ఆన్సర్ ఇచ్చుకోవాలి. అదే x ఆఫ్ A ఈజ్ ఈక్వల్ అంటే 1 మైనస్ XB అని రాసుకోవాలి. సో ఈ విధంగా కాన్సెప్ట్ అనేటువంటిది మోల్ ఫ్రాక్షన్లో చెక్ చేయడం జరిగింది. వీటిపైన ప్రాబ్లమాటిక్ లెవెల్లో IIT నీట్కి చెక్ చేస్తే ఏ సొల్యూషన్ కంటైన్స్ 46 grams of ethanol and 36 grams of water. Calculate the mole fractions of ethanol. సో ఏమంటున్నారు, ఒక సొల్యూషన్ అనేటువంటిది 46 grams ఆఫ్ ఇథనాల్ ఉంది, అలాగే 36 grams ఆఫ్ వాటర్ ఉంది. ఫైనల్గా మోల్ ఫ్రాక్షన్ అనేటువంటిది ఇథనాల్కి కనుక్కోండి అని చెప్తున్నారు. సో n ఆఫ్ ఇథనాల్ ఈజ్ ఈక్వల్ టు ETOH ఇథనాల్ అంటాము. సో n ఆఫ్ ఇథనాల్ అంటే వెయిట్ ఎంత ఇచ్చారు, 46 grams ఇచ్చారు. మాలిక్యులర్ వెయిట్ ఎంత, 46 grams. సో ఫైనల్గా ఏమొస్తుంది, 1 వస్తుంది. వాటర్కి చెక్ చేసుకుంటే n ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ H2O ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఎంత ఇచ్చారు, 36 grams ఇచ్చారు. మోలార్ మాస్ ఎంత, 18 grams అవుతుంది. సో 36/18 2 moles వస్తుంది. ఇది n ఆఫ్ ETOH, n ఆఫ్ H2O. నెక్స్ట్ టోటల్ ఎంత అయింది, 1 + 2 ఈజ్ ఈక్వల్ టు 3 moles అయింది. సో ఫార్ములా x ఇథనాల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. x ఇథనాల్ ఈజ్ ఈక్వల్ టు ఇథనాల్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. 1 టోటల్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. డివైడెడ్ బై 3 సింప్లిఫై చేస్తే 0.33. సో యూనిట్లెస్ కాబట్టి యూనిట్స్ ఏముండవు. సో ఈ విధంగా మోల్ ఫ్రాక్షన్స్కి ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చేసుకోవాలి. అనదర్ ప్రాబ్లమ్, వాట్ ఈస్ ది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NaCl in a solution containing 5.85 grams of NaCl in 180 grams of water. సో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, మోల్ ఫ్రాక్షన్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి NaClకి. క్లియర్. సో మోల్ ఫ్రాక్షన్ అంటే ఫార్ములా ఏం చెప్పాం చూడండి, n ఆఫ్ NaCl. సో n ఆఫ్ NaCl ఫైండ్ అవుట్ చేయాలంటే వెయిట్ 5.85 ఇచ్చేశారు, మాలిక్యులర్ వెయిట్ 58.5, 0.1 మొలారిటీ వచ్చేసింది. నెక్స్ట్ వాటర్ n ఆఫ్ H2O 180 grams అనేటువంటిది వెయిట్ ఇచ్చారు, మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 18, 180/18 10 molars. టోటల్ వచ్చేసి 0.1/10 ఈజ్ ఈక్వల్ టు 10.1 molar వస్తుంది. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NaCl ఈజ్ ఈక్వల్ టు x NaCl 0.1 టోటల్ 10.1 ఈజ్ ఈక్వల్, సింప్లిఫై చేస్తే
0.0999. సో యూనిట్లెస్ కాబట్టి యూనిట్స్ పెట్టము. రిలేషన్షిప్ బిట్వీన్ మోల్ ఫ్రాక్షన్ అండ్ మొలాలిటీ. సో మొలాలిటీకి మోల్ ఫ్రాక్షన్స్కి రిలేషన్స్ అనేటువంటి ద్వారా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ అన్నప్పుడు ఎక్స్ ఆఫ్ ఏ అంటే ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అంటాము. అదే ఎక్స్ ఆఫ్ బి అంటే ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అని చెప్తాము. సో మొలాలిటీ అంటే ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ ఈజ్ ఈక్వల్ టు మొలాలిటీ. ఈ టూ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఒక రిలేషన్ చూస్తే ఎక్స్బి డివైడెడ్ బై ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఎన్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్ బి క్యాన్సిల్ అయిపోతాయి, ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఏ వస్తుంది. మోల్స్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. ఎన్ ఆఫ్ ఏ డినామినేటర్లో ఉంది కాబట్టి ఎం ఆఫ్ ఏ బై వెయిట్ ఆఫ్ ఏ అవుతుంది. సో వీటిని వెయిట్ ఆఫ్ బి సింప్లిఫై చేసుకుంటే ఇలా రాసుకొని 1000 డివైడెడ్ బై 1000 క్యాన్సిలేషన్ చేస్తే మళ్ళీ పైదే వస్తుంది కాబట్టి ఫార్ములా కన్వర్షన్ కోసం 1000 డివైడెడ్ బై 1000 రాసుకున్నాను. సో వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా చూసుకుంటే మొలాలిటీ వస్తుంది. ఎంఏ బై 1000 అనేటువంటిది అలాగే రాసుకోవాలి. సో ఇక్కడి నుంచి మొలాలిటీ కావాలి అని అంటే ఎం ఇక్కడే పెట్టుకొని ఎంఏ బై 1000 ఇలా పంపించుకుంటే 1000 బై ఎంఏ అవుతుంది. సో ఇలా ఫార్ములా అనేటువంటిది ఒకటి వస్తుంది. దీన్ని ఎక్స్బి బదులు 1 మైనస్ ఎక్స్ఏ తీసుకుంటే అంటే ఆల్ ఆర్ ఇన్ ద ఎక్స్ఏ ఫామ్లో తీసుకుంటే ఈ ఫార్ములా వస్తుంది. అన్నిటినీ బిలో తీసుకుంటే ఈ ఫార్ములా వస్తుంది. సో ఈ విధంగా మొలాలిటీని ఎక్స్బిలో ఆర్ ఎక్స్ఏలో ఫైండ్ అవుట్ చేయమనంటే ఫార్ములాస్ యూజ్ చేసుకుంటే మెథడ్. ఆర్ ఫస్ట్ వన్లో ఎక్స్బి బై ఎక్స్ఏ చేసాం. ఇక్కడ ఎక్స్ఏ బై ఎక్స్బి చేస్తే ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ బి అవుతుంది. మోల్స్ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. 1000 బై 1000 చేస్తే ఫార్ములాలో దీని మొలాలిటీ అని చెప్తాము. సో మొలాలిటీని అట్లే పెట్టుకొని సో దీని అటుపక్క పంపించుకుంటే ఎంబి బై 1000 అవుతుంది. ఈ విధంగా ఫార్ములా వస్తుంది. మొలాలిటీ పెట్టుకుంటే 1000 బై ఎంబి అవుతుంది. సో ఈ విధంగా మనకి బిని ఏలో పెట్టుకుంటే 1 మైనస్ ఎక్స్ఏ. సో ఈ విధంగా ఫార్ములాస్ అనేటువంటివి మొలాలిటీ ఈజ్ ఈక్వల్ ఎక్స్ఏ బై 1 మైనస్ ఎక్స్ఏ ఇంటూ 1000 బై ఎంబి. ఇటువంటి ఫార్ములాస్ పైన డెరివేషన్ చూసాము. వీటిని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు చెక్ చేస్తే ఏ సొల్యూషన్ హ్యాస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ గ్లూకోజ్ 0.05 calculates its molarity assuming the solvent in water. సో ఏమిచ్చారు ఇక్కడ చూడండి, ఏ సొల్యూషన్ హ్యాస్ మోల్ ఫ్రాక్షన్. సో మోల్ ఫ్రాక్షన్ ఇచ్చారు ఎక్స్ఏ ఆర్ x1 అనుకుంటే 0.05 అనే వాల్యూ ఇచ్చారు. క్యాలిక్యులేట్ ద మొలారిటీ. సో మొలాలిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇప్పుడు మొలాలిటీ కనుక్కోవాలంటే మొలాలిటీ ఎక్స్ఏ రిలేషన్లో ఫార్ములా ఏముంది, ఎం మొలాలిటీ ఈజ్ ఈక్వల్ ఎక్స్ఏ బై 1 మైనస్ ఎక్స్ఏ ఇంటూ 1000 బై ఎంబి. ఇక్కడ ఏ బదులు 1 అనుకున్నాను, బి బదులు అంటే సొల్యూషన్ ఏ ఆర్ సొల్యూషన్ బి అని రెండు తీసుకున్నప్పుడు దీనికి ఏ అనుకుంటే ఎంఏ అన్నాను, బి అనుకుంటే ఎంబి అనుకున్నాను. ఇక్కడ సొల్యూషన్ 1 అనుకుంటే ఇక్కడ x1 అనుకుంటాను, ఇక్కడ x2 అనుకుంటాను. అదే మాలిక్యులర్లో చూసుకుంటే m1 అనుకుంటాను, మాలిక్యులర్లో చూసుకుంటే m2 అనుకుంటాను. సో ఫార్ములాను ఇలా వేసుకున్నా 1 and 2లో వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ గివెన్ ఇక్కడ సాల్వెంట్ వచ్చేసి వాటర్ మోలార్ మాస్ m2 ఈజ్ ఈక్వల్ 18 అవుతుంది. సో సొల్యూషన్ 1 గ్లూకోజు, సొల్యూషన్ 2 వాటర్ ఉంటుంది కాబట్టి
వాటర్ సాల్వెంట్ అని చెప్తాము. సో వాటర్ యొక్క మాస్ వచ్చేసి 18. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 0.05 డివైడెడ్ బై 1 మైనస్ XA. సో XB ప్లస్ XA ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి XA తెలుసు 0.05 ఈజ్ ఈక్వల్ టు 1. XB ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0.05 ఈజ్ ఈక్వల్ 0.95 అవుతుంది. సో XB ఈజ్ ఈక్వల్ టు 0.95 ఇంటూ 1000 డివైడెడ్ బై M2 ఈజ్ ఈక్వల్ టు 18 ఈజ్ ఈక్వల్ టు 3.51 మోలార్ పర్ కేజీ. సో ఫైనల్ వాల్యూ 3.51 మొలాలిటీ అని చెప్తాము. ప్రాబ్లంలో ఏమడుగుతున్నారు దానికి రిలేటెడ్గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఈజీగా సాల్వ్ చేయవచ్చు. అనదర్ కాన్సంట్రేషన్ టర్మ్ formality. So formality means a number of formal units of solute in moles present in liter of the solution. So F is equal to representation చేస్తాము number of formal weights in moles divided by V in liter. So దీన్ని కన్వర్షన్ చేసుకుంటే మోల్స్ ని వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అని చెప్తాము. సో ఫార్ములాని ఈ విధంగా నోట్ చేసుకోవచ్చు. ఈ ఫార్మాలిటీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అని అంటే అకౌంట్స్ ఫర్ కాంపౌండ్స్ డిసోసియేటింగ్ ఇంటూ అయాన్స్ ఇన్ సొల్యూషన్. అయాన్స్ అనేటువంటివి డిసోసియేషన్ జరుగుతున్నప్పుడు కాంపౌండ్స్ యొక్క అయాన్స్ యొక్క ఫార్మల్ యూనిట్స్ని యూజ్ చేసుకొని ఫార్మాలిటీ అని చెప్తాము. కాబట్టి ఈ స్పెషల్ కేస్ని ఎస్పెషలీ అయాన్స్ అనేటువంటివి NaCl అనుకోండి, Na ప్లస్ Cl మైనస్ Na 1 అవుతుంది, Cl 1:1. సో దీన్నే ఫార్మల్ యూనిట్స్ అని చెప్తాము. ఇటువంటి డిస్క్రిప్షన్ చేసేటప్పుడు డిజాల్వింగ్ చేసేటప్పుడు ఫార్మాలిటీని యూజ్ చేస్తాము. సో కాన్సెప్ట్ చూసాము. ఫార్మల్ యూనిట్స్ వచ్చింది కదా, NaCl ఈజ్ ఈక్వల్ టు Na ప్లస్ Cl మైనస్, దీన్ని ఫార్మల్ యూనిట్ అని చెప్తాము. MgCl2 అంటే Mg ప్లస్ 2Cl మైనస్. ఇక్కడ 2ను బ్యాలెన్స్ చేయాలి కాబట్టి 2 × 1 పెట్టుకుంటాము. Al2O3లో 2Al ప్లస్ 3O2 మైనస్. సో ఇక్కడ 2 3 6 3 2 6. సో బ్యాలెన్స్ అయిపోతుంది అయాన్స్ కాన్సంట్రేషన్. H2O అనేటువంటిది కోవలెంట్, దీనికి ఫార్మల్ యూనిట్స్ రాయలేము. ఫర్ ఎగ్జాంపుల్కి సమ్ ఆఫ్ ది అటామిక్ మాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఫార్ములా యూనిట్. ఫార్ములా అంటే NaClని అయానిక్ ఫార్ములా అని చెప్తాము. Naని అటామిక్ మాస్ 22.99, క్లోరిన్ అటామిక్ మాస్ 35.45 ఈక్వల్ టు 48.44. ఫార్మల్ యూనిట్స్ యూతో రిప్రజెంట్ చేస్తాము యూనిట్స్ని. Calculate the formality of a solution prepared by dissolving 29.25 grams of NaCl in enough water to make 0.5 liter solution. So formality formula ఏంటి? Mass of solute divided by formal mass into volume solution. So mass ఎంత ఇచ్చారు? 29.25. ప్రాబ్లంలో ఇచ్చారు 0.5 లీటర్స్ ఇచ్చారు. ఫార్ములా మాస్ వచ్చేసి 58.5 ఇచ్చారు. సింప్లిఫై చేస్తే 58.5 ఇంటూ 0.5 29.25 ఈజ్ ఈక్వల్ టు 1 ఫార్మల్ యూనిట్స్ వస్తుంది. అనదర్ ప్రాబ్లం, వాట్ ఈస్ ది ఫార్మాలిటీ ఆఫ్ BaCl2 in a solution where 20.8 grams of BaCl2 in dissolved 250 ml of a solution. So formality formula mass by formal mass into volume of in a liter. So mass is equal 20.8 ఇచ్చారు, మోలార్ ఫార్ములా మాస్ 208 ఇచ్చారు BaCl2 కి. సో సింప్లిఫై చేస్తే వాల్యూమ్ 0.25, ఇక్కడ 250 ml ఇచ్చారు, లీటర్లే కన్వర్ట్ చేస్తే 0.25 లీటర్ అనేటువంటిది వాల్యూమ్. సో 20.8 డివైడెడ్ బై 52 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 0.4 ఫార్మల్ యూనిట్స్ అనేటువంటిది వస్తుంది. అనదర్ ప్రాబ్లం, 1 formality solution of Na2SO4
is prepared. Which of the following is true about the species present in the solution? A, B, C, D లో ఇచ్చారు. మనకి ఇచ్చినటువంటి కాంబినేషన్ Na2SO4. ఇట్ ఈజ్ ఏ అయానిక్ కాంపౌండ్. Na2SO4 అనేది Na+SO4 2- గా డిసోసియేట్ అవుతుంది. స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ అప్లై చేస్తే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. బ్యాలెన్స్ చేయడానికి ఇంటూ 2 చేయాలి. సో 2 Na+ అవుతుంది. సో 2 moles ఆఫ్ సోడియం ప్లస్ అనేటువంటిది 1 mole ఆఫ్ సల్ఫేట్ అనేటువంటిది మిక్సింగ్ జరిగి ఫామ్ అవుతుంది. సో ఫార్మాలిటీలో 1 Na2SO4 రావాలి అని అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సెట్ అవుతుంది? ఆప్షన్ డి చూడండి. మొలారిటీ ఆఫ్ Na+ ఈజ్ 2.0 మొలారిటీ. సో 2 moles ఉన్నాయి కాబట్టి 2 మొలారిటీ. ఆప్షన్ డి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ విధంగా జేఈఈ మెయిన్స్ అండ్ నీట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లలో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లలో అడిగేటువంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ ఆన్ ఫార్మాలిటీ. అనదర్ ప్రాబ్లం. One formality solution of CaCl2 is made assuming complete dissociation. What is the total ionic concentration? సో ఇక్కడ ఫార్మాలిటీ ఆఫ్ CaCl2 అన్నారు. ఫార్మాలిటీ అంటే అయానిక్ కాంపౌండ్. సో అయానిక్ కాంపౌండ్ CaCl2 Ca+2 Cl- గా పోతుంది. స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్లో Ca+2లో 2+ ఛార్జ్ ఉంది, ఇక్కడ 1 ఛార్జ్ ఉంది. ఇంటూ 2 చేయాలి. సో Ca+2 అనేటువంటిది 1 mole అవుతుంది, ఇది 2 moles అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 2 మొలారిటీ. సో 2 మొలారిటీ టోటల్ 1 + 2 ఈజ్ ఈక్వల్ టు 3 moles అవుతుంది. సో ఇక్కడ అడిగింది టోటల్ మొలారిటీ ఎంత అని అడిగారు. సో టోటల్ అయానిక్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. సో ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? 3 మొలారిటీ అని ఎక్కడ ఉంటే అక్కడ టిక్ చేయండి. సో ఇప్పటి వరకు కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అయినటువంటి వాటిలో మొలారిటీ కాన్సెప్ట్, ప్రాబ్లమ్స్, డైల్యూషన్ ప్రిన్సిపల్, 3 కేసెస్ అండ్ మొలాలిటీ డెఫినేషన్, ఫార్ములాస్ అండ్ ఫార్మాలిటీ డెఫినేషన్, ఫార్ములాస్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ మొలారిటీ అండ్ మోల్ ఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ గురించి ప్రాబ్లమ్స్ అండ్ నీట్ ఐఐటి పైన ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేసుకోవడం జరిగింది సింపుల్ టిప్స్ యూజ్ చేసుకొని. సో టిప్స్ ట్రిక్స్ అంటే ఏమిటి అని అంటే ఇచ్చినటువంటి కంటెంట్ని సింప్లిఫై చేసి ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే మెథడ్నే సింపుల్ ట్రిక్స్, సింపుల్ టిప్స్ అని చెప్తాము. రైట్. సో ఇంకోటి కాన్సన్ట్రేషన్ టర్మ్స్ నార్మాలిటీ అనేటువంటిది నెక్స్ట్ పార్ట్ 4లో, ఎందుకంటే టైం అనేటువంటిది ఇప్పటికే 1.5 hour సెక్షన్ తీసుకునింది. సో నార్మాలిటీ అనేటువంటిది మినిమం 1 hour సెక్షన్ తీసుకుంటుంది. జేఈఈ అండ్ నీట్ మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇన్ డీటెయిల్డ్గా. సో టైం బీయింగ్ బేస్ చేసుకొని ఈ సెక్షన్ని ఇక్కడికి ఎండ్ చేస్తూ నెక్స్ట్ సెక్షన్లో పార్ట్ 4గా నార్మాలిటీని చెప్తాను. మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో ఆ మెటీరియల్లో ఈ కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లమ్స్ను అప్లై చేసి చూడండి, ఈజీగా క్రాక్ చేయగలరు. అదేవిధంగా ఏదైనా ఈ కాన్సెప్ట్ పైన మీకు ప్రాబ్లమ్స్ పైన డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను డైరెక్ట్గా మీకు సొల్యూషన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ informative. Thank you.